యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించు ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడి అనే యెహోవాకు వాటిని సూచించెను. దేవుడు వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సజీవుడని కొందరు ప్రభువా, ఇదిగో ఆయన యొక్క సమయంలో ఈ పునరుద్ధానికి దినమునందు ఈ సంఘంలో మేము ఏ విధంగా కూడి నేను ఆరాధించాము, స్తుతించాము, కనపరిచాము. చిన్నపిల్లలు కూడా చక్కగా నీ వాక్యాలు చెప్పి చక్కగా పాటలు పాడి నేను ఆరాధించారు. ఆ చంటి పిల్లల సింహాసనం పైన, స్తుతుల సింహాసనం పైన ఆసీనుడు అయిన దేవుడు తండ్రి, ఇదిగో నేను నీ సంఘంలో నీ వాక్య జ్ఞానం చేస్తూ ఉండగా కొన్ని వాక్య భాగాలను చదివిన్నాం. ఈ రోజు ఈ ప్రకటన గ్రంథంలో మేము ప్రవేశిస్తున్నాం తండ్రి. ప్రభువా, దీని యొక్క ముఖ్య అర్థమును ఈ ప్రభుత్వం ద్వారా మాకు పూర్తి అనువాదం ఇచ్చావు. అయితే ప్రభువా, మేము ఆ అనువాదం తీసుకొని దేవ పరింత లోతుగా మేము వెళ్ళి మా హృదయంలో మేము ఇంకా సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ఇంకా మరింత ఎక్కువ లోతుగా ప్రత్యక్షత పొందుకొని నీ బిడ్డలు ఇంకా ఆత్మలో ఎదగడానికి, ఆత్మలోనికి ప్రవేశించడానికి నీ బిడ్డలకు ద్వారం తెరవండి ప్రభువా. యేసుక్రీస్తు నామంలో ఓ దేవని ప్రత్యక్షత వారు పొందుకొని జీవనం పొందుకొని ఓ దేవ పరలోకపు ప్రవేశం చేయడానికి అర్హులుగా చేయబడుతురు గాక. నీకు అప్పగించుకుంటూ సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభువులు పొందుకోమని ప్రభుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు నామముకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వచనాల వారీగా జారిందామని చెప్పాను. హల్లెలూయా. అయితే దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రారంభిద్దాం. ప్రకటన గ్రంథం మొదటి నుంచి మనం 22 అధ్యాయాలు కూడా ఎన్ని వారాలు మనకు పడుతుందో మనకు తెలియదు, కానీ ఒక్కొక్కటి కూడా వచనాల వారీగా అన్నీ కూడా మనం సమస్తము ధ్యానించి ఆ యొక్క సంగతులన్నీ కూడా మనము 7వ దూత ద్వారా ఈ కాలంలో ప్రవక్త ద్వారా ప్రత్యక్షపరచబడిన వాక్యమంతయు దేవుడు తెరిచాడు కాబట్టి సమస్తము కూడా మనము లేఖనాల వారీగా ఒక్కొక్కటిగా ప్రతిదాన్ని కూడా పరిశీలించి మనం ఇంకా లోతుగా విషయాలు తెలుసుకుని మనము అందులోకి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. లాస్ట్ వీక్ చాలా విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. అయితే అంచెలంచెలుగా ప్రతిదాన్ని కూడా కులంకసంగా వివరంగా అవన్నీ కూడా చూద్దాం. 7 పండుగల కోసం మీకు చెప్పడం జరిగింది. 7 పండుగలు ఏ విధంగా పాత నిబంధనలు ఉన్నాయో, ఆ 7 పండుగలు కూర్చి ఏ విధంగా కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, మీరు అందరూ ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. నేను చెప్తున్నాడంటే హెబ్రీ పత్రిక ఈ గ్రంథం రాసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. ఈ అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధనకి ఒక ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నాడు. పాత నిబంధన అంతా రాసింది ఎవరంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము, ఈ 5 ఖండాలు కలిపి మోషే రాశాడు. మోషే ధర్మశాస్త్రం అంతే 5 ఖండాలు కలిపి ధర్మశాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని మోషే రాశాడు అనమాట. ఈ 5 ఖండాలు కలిపి మోషే రాశాడు. మోషే ఎలా రాశాడంటే దేవుడు ప్రవక్తగా పిలిచిన తర్వాత ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర తీసుకుని వెళ్ళి ఆ సీనాయి పర్వతం మీద కింద పెట్టి దేవుడు ఆ పర్వతం పైకి మోషేని పిలిచాడు. మోషేని పిలిచిన తర్వాత ఆ పర్వతం పైకి మోషే వెళ్ళాడు. ఇంచుమించు 40 రోజులు ఆ యొక్క పర్వతం పైన ఉండిపోయి దేవుడితో ముఖాముఖి అనుభవంతో మాట్లాడుతూ వచ్చి మొత్తం అంతా కూడా దేవుడు చెప్పడం, మోషే రాయడం. ఇలాగ ధర్మశాస్త్రం అంతా కూడా సీనాయి పర్వతం మీద మోషే ఇవ్వబడింది. హల్లెలూయా. నేరుగా ముఖాముఖి అనుభవం కలుగున్నాడు. నేరుగా దేవుడు దేవుడు చెప్తుంటా ఇక్కడ మోషే రాస్తా ఉన్నాడు. యాక్చువల్గా ఏదైనా తోటలో మోషే లేడని. హల్లెలూయా. మోషే ఆదికాండం రాసినప్పుడు మోషే లేడని. మోషే ఎప్పుడు పుట్టాడు? ఆదాం పుట్టినప్పుడు మోషే పుట్టలేదు. అబ్రహాం పుట్టినప్పుడు మోషే పుట్టలేదు. లేకపోతే యాకోబు, ఇస్సాకు వీళ్ళందరూ వచ్చినప్పుడు మోషే పుట్టలేదండి. అసలు ఆ స్టోరీలో మోషే లేడు. అబ్రహాం పుట్టడం కానించి మోషే, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, 12 మంది గోత్రకర్తలు కానీ, ఆదాము కానీ, ఆదాం నుంచి 7 పుట్టారు. 7 వంశవులు అయిపోయింది. ఆదాం నుంచి 7 వంశవులు అయిపోయిన తర్వాత లాస్ట్ వాడు 7వ ఎవరంటే హానోకు అండి. హానోకు దేవుడితో మాట్లాడుతూ నడిచి వెళ్ళిపోయాడు, చచ్చిపోలేదు. అతను మరణం చూడలేదు. అతను దేవుడితో మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడితో నడిచి వెళ్ళిపోయాడు. మరణం లేదు, అతను చనిపోలేదు. అయితే హానోకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జలప్రలయం కూడా వచ్చింది. నోవహు కాలంలో జలప్రలయం వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా భూమి అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టబడిపోయింది. కేవలం నోవహు కుటుంబం మాత్రమే మిగిలిందండి. నోవహుకి ఎంతమంది కొడుకులు అంటే 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులకి మ్యారేజ్ అయింది. 3 కోడళ్ళు, 3 కొడుకులు. ఎంతమంది అంటే 6. నెక్స్ట్ నోవహు భార్య, 8 మాత్రమే మిగిలేరు. జలప్రలయంలో ప్రపంచం అంతా మొత్తం కూడా తుడిచికెట్టుకెళ్ళిపోతే
కేవలం యనమండుగురు మాత్రం మిగిలారండి. యనమండుగురు మాత్రం మిగిలిన తర్వాత మళ్ళీ యనమండుగురుతోనే మళ్ళీ భూమి ప్రారంభమైంది జనాభాతో. వాళ్ళ ముగ్గురు కొడుకుల ద్వారానే జనాభా మళ్ళీ పెరగడం మొదలుపెట్టారు. ఇప్పుడు జనాభా పెరగదు అప్పుడు మళ్ళీ నోవహు కొడుకుల నుంచి షేము వచ్చాడు. ఆ షేము సంతానం నుంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం వెళ్తూ ఉండగా తర్వాత ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు, 12 మంది గోత్రకర్తలు వచ్చేసారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఆ ఏసేపు వచ్చాడు. ఏసేపు అయిపోయింది, ఏసేపు కాలం అయిపోయింది. తర్వాత ఎప్పుడుకో నిర్గమకాండం వచ్చేసరికి మోషే రాలేదు. ఆది కాండం గ్రంథం అయిపోయింది. ఇంకా ఆది కాండం అంతా అయిపోయింది. నెక్స్ట్ నిర్గమకాండంలోకి వచ్చేసరికి మోషే ఎంటర్ అయ్యాడు 2 అధ్యాయంలో. హల్లెలూయా. అంటే ఆది కాండం దాన్ని గ్రంథం రాసేటప్పటికి ఆ గ్రంథం అంతా కూడా జరిగేటప్పుడు కానీ మోషే లేడు. కానీ ఆ గ్రంథం అంతా రాసింది ఎవరంటే మోషే. విచిత్రం చూడండి ఎంత బాగుందో. అసలు ఈ యొక్క ఆది కాండం అంతా జరిగేటప్పుడు మోషే లేడు, పుట్టలేదండి అసలు. కానీ ఎలా తెలిసింది మోషేకి? ఈ ఏరేం తోటలో ఆదాం ఎలా పుట్టాడు, మొదటి రోజు ఏం చేశాడు, రెండో రోజు ఏం చేశాడు, మూడో రోజు ఏం చేశాడు, నాలుగో రోజు ఏం చేశాడు, 5వ రోజు ఏం చేశాడు, 6వ రోజు ఏం చేశాడు, 7వ రోజు ఏం చేశాడు, ఇవన్నీ కూడా ఆది మొదటి అధ్యాయం అన్ని కూడా రాసుకుంటూ వచ్చాడు. 6వ రోజు మనిషిని చేశాడని, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడని, చక్కగా మొత్తం అన్ని కూడా సృష్టి అంతా దేవుడు ఎట్లా చేశాడు ఇవన్నీ కూడా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. అబ్రహాం ఎలాగ తప్పిపోయాడు, లేకపోతే ఆ స్టోరీ అంతా ఎలా వచ్చిందో, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు, అతని జీవిత లైఫ్ స్టోరీ, ఏసేపు లైఫ్ స్టోరీ మొత్తం అంతా కూడా రాసుకుంటూ వచ్చాడు. యాక్చువల్గా ఎలా తెలిసింది ఈ యొక్క వ్యక్తికి? దగ్గరుండి ఆయన చూశాడే, పుట్టలేదు, దగ్గరుండి చూడటం కూడా. అయితే ఇవన్నీ కార్యాలన్నీ మొదటి అధ్యాయం అంతా ఆది కాండం అంతా రాసింది ఎవరంటే మోషే రాశాడు. ఎలా తెలిసింది మోషేకి? హల్లెలూయా. మోషేకి ఎలా తెలిసింది అంటారు అంటే, మోషేకి చెప్తున్నది ఎవరంటే దేవుడు. సీనాయి పర్వతం మీద ఆది కాండం అంతయు కూడా ఏ విధంగా జరిగిందో పూర్తిగా వివరించింది దేవుడు. కాబట్టి చక్కగా ఏదైనా తోట ప్రారంభం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం ఏముంటది అక్కడ? దేవుడు మొట్టమొదటి ఏం చేశాడంటే భూమి ఆకాశములను సృజించిన ఉంటుంది. అంటే భూమి ఆకాశములను సృజించిన కాడికి మొదలుపెట్టి ఆది కాండం చివరి వరకు కూడా పూర్తిగా క్షుణ్ణంగా కులంకసంగా చక్కగా వివరిస్తూ ఉంటే మోషే రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. సర్పం ఎలాగా అవ దగ్గరికి వెళ్ళి మాట్లాడిందో, ఏ విధంగా అవను మోసగిస్తా ఉందో, ఏ విధంగా ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయో, అబ్రహాం అబీమెలెకు దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అబద్ధం ఆడుతూ ఉన్నాడో, ఏది కూడా అబద్ధాలు రాస్తున్నాడు, నిజాలు రాస్తున్నాడు, తప్పులు రాస్తున్నాడు, ఒప్పులు రాస్తున్నాడు, దేన్ని వదిలిపెట్టట్లేదు. చూసింది చూసినట్లుగానే, చెప్పింది చెప్పినట్లుగానే, అక్కడ జరిగినట్లుగానే ప్రతీది కూడా రాస్తున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడు అంటే చక్కగా సీనాయి పర్వతం మీద పక్కన కూర్చొని పెట్టుకుని దేవుడు చెప్తా ఉంటే చక్కగా రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడే చక్కగా రాస్తా ఉన్నాడు అన్నమాట మోషే. రాసిన తర్వాత మోషే పాత నిబంధన యొక్క కళ ఆ యొక్క రాసిన వ్యక్తి ఎవరంటే మోషే ఉన్నాడు. 5 ఖండాలు రాసి ఆ యొక్క అందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే కొత్త నిబంధన యొక్క లేఖకుడు ఎవరంటే, పాత నిబంధన యొక్క లేఖకుడు మోషే అయితే పితరుడు, కొత్త నిబంధన యొక్క లేఖకుడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారుగా స్థానాన్ని దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడు. కాబట్టి 14 పత్రికలు రాశాడు. ఇంకా ఏంటండి 14 పత్రికలు రాశాడు కొత్త నిబంధన అంతా కూడా. జస్ట్ కొన్ని పత్రికలు మాత్రమే పేతురు, యాకోబు వీళ్ళ పత్రికలు చిన్న చిన్న యోధా పత్రికలు చిన్న చిన్న వెళ్ళి ఉంటాయి తప్ప మిగతా అన్ని కూడా మొత్తం అంతా కూడా 14 పత్రికలు రాసిందంతా కొత్త నిబంధన ఆల్మోస్ట్ రాసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. అయితే హెబ్రీ పత్రిక కూడా రాస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక రాసింది కూడా పౌలు గారే. ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. అంటే పాత నిబంధన నిజ స్వరూపం కాదు అని పౌలు గారు చెప్తారు. అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా సీనాయి పర్వతం మీద కూర్చొని పెట్టి మోషే చేత ప్రతిదీ కూడా రాయించాడు. కానీ దేవుడు అదంతయు కూడా ఒక ఛాయ, ఒక నీడ. నీడ అంటే అర్థమేంటి? నేను నిలబడ్డాను అనుకునే ఎండలో నా పక్కన ఒక నీడ పడుతుంది, ఒక ఛాయ నా యొక్క నెగిటివ్ పడుతుంది. ఫోటో తీసినప్పుడు ఇది వరకు ఏం చేసేవారంటే నెగిటివ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వట్లేదు అండి, డిజిటల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇదివరకు అయితే ఫోటో తీసిన తర్వాత నెగిటివ్ కూడా ఒకటి ఇచ్చేవారు. మన ఫోటో మిస్ అయిపోతే నెగిటివ్ పట్టుకెళ్ళి షాప్లో ఇస్తే మళ్ళీ ఫోటోలు తీసి ఇచ్చేసేవారు. ఇదివరకు ప్రతి ఫోటో షాప్ లో కూడా నెగిటివ్ ఇచ్చేవారు. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత మొత్తం నెగిటివ్ ఉన్నా కూడా పోయినాయి, అంతా కూడా లేని కూడా ఉన్నట్లే క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇవ్వమంటుంది అంత 3D. అప్పుడు అలా లేదు. అయితే ఎలాగైతే ఫోటో తీసిన తర్వాత నెగిటివ్ వస్తుందో, ఒరిజినల్ ఫోటో వేరు, నెగిటివ్ వేరు. అలాగే పాత నిబంధన నెగిటివ్ లాంటిది, అంటే ఒక ఛాయ లాంటిది, ఒక నీడ లాంటిది. కొత్త నిబంధన అయితే ఒరిజినల్ ఫోటో. ఒరిజినల్ ఫోటో
నిజ స్వరూపమై ఉంది. ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. పాత నిబంధనలో మీకు మన్నా అని ఉంటుంది. పాత నిబంధనలో మోషే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినప్పుడు ఏం కురిసిందండి? మన్నా కురిసింది. అంటే కొత్త నిబంధనలో వచ్చేటప్పటికి అది నిజ స్వరూపం ఎలా ఉంది? ఆ నిజ స్వరూపం కొత్త నిబంధనలోకి ఎలాగొచ్చిందంటే అది వాక్యమై అన్నది. ఇది ఒరిజినల్ ఫోటో, ఇది ఒరిజినల్ అండి. ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. అయితే ఇది పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్. ఇది కొత్త నిబంధన. అంటే ఈ ఎందుకు వాక్యం అని చెప్తున్నామంటే మన్నా కురిసింది పాత నిబంధనలో, కొత్త నిబంధనకు వాక్యం అని చెప్తున్నాం. ఎందుకు వాక్యం అని చెప్తున్నాం అంటే వాక్యం ఎవరు? వాక్యం ఎవరండి? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యమే దేవుడే ఉండేను. అంటే వాక్యమే దేవుడు గనక ఈయన దేవుడు. నెక్స్ట్ యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే జీవాహారం నేనే అన్నాడు. నేనే అన్నాడు. అంటే జీవాహారం ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. ఆయన జీవాహారం అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ తిన్నది ఎవరైనా? నేరుగా ప్రభుని యేసుక్రీస్తునే తిన్నారు వాళ్ళు. ఎలాగా? వాక్యమే మన్నా రూపంలో ఆ యొక్క 40 సంవత్సరాల అరణ్యంలో పడింది. 40 సంవత్సరాల అరణ్యంలో పడితే అందుకే వాక్యం తినేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే కనీసం ఎవరు కూడా బట్టలు ఉతుక్కోలేదండి. 40 సంవత్సరాలు ఎవరు కూడా బట్టలు ఉతుక్కోలేదు. వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలేదండి. ఇప్పుడు ఈ పాప ఉన్నదనుకోండి, బేబమ్మ. ఈ పాప నెక్స్ట్ సంవత్సరం ఎదిగిందంటే మరి కొంచెం పెద్ద సైజ్ చెప్పులు కొనాలి. మళ్ళీ కొంచెం ఇంకో నెక్స్ట్ సంవత్సరం ఎదిగిందంటే ఇంకొంచెం పెద్ద చెప్పులు కొనాలి. కానీ ఇజ్రాయెల్ నడిచినప్పుడు, అరణ్యంలో నడిచినప్పుడు ఎలా ఉందో తెలుసండి? ఆవిడ ఎదుగుతా ఉంటే, పాప ఎదుగుతా ఉంటే వాళ్ళతో పాటు చెప్పులు కూడా ఎదిగిపోతున్నాయి. ఏ చెప్పుల షాపులోకి వెళ్ళి చెప్పులు కొనుక్కోలేదు. ఏ బట్టలు సబ్బు తెచ్చుకునో, సర్ప తెచ్చుకునో, వాషింగ్ మెషిన్ పెట్టుకునో వాళ్ళని బట్టలు కుక్కోలేదండి అక్కడ. ఇవన్నీ ఏం జరగలేదు అక్కడ. వాళ్ళు తినడానికి అన్నం బియ్యం తెచ్చుకుని, వండుకుని, రొట్టెలు తెచ్చుకుని, కాల్చుకుని తినడం అటువంటిది ఏం లేదు. 40 సంవత్సరాలు కూడా వారి మీద మన్నా పడతా ఉంది. ఆ మన్నా వారు తింటున్నారు. ఆ తింటూ ఉండగానే, వాళ్ళు వెళ్తూ ఉండగానే, నడుస్తూ ఉండగానే చెప్పులు వాళ్ళతో పాటు ఎదుగుతూనే ఉన్నాయి. బట్టలు వాటికి వాడంతటవే ఉతికేసుకుంటా ఉన్నాయి. వాటి శుద్ధి అయిపోతున్నాయి. అంటే వాళ్ళంత పరిశుద్ధులుగా అయిపోతున్నారంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళంతగా ఆ వాక్యం చేత తింటున్నారు కనుకే వాళ్ళు రూపాంతరపరచబడిపోయి వారు ఆకలి తెలియదు, దాహం లేదు, దప్పిక లేదు, ఏమీ లేకుండా యేసుక్రీస్తు అనే వాక్యం తింటా ఉన్నారు. కాబట్టి చెప్పులు ఎదుగుతున్నాయి, బట్టల మాయలేదు. 40 సంవత్సరాలు మన్నా తింటూనే బ్రతికేశారు వాళ్ళు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే వాళ్ళు తిన్న వాక్యం, అందుకే వాళ్ళ రూపాంతరపరిచే శక్తి వాళ్ళు పొందుకుంటూ వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా బలపరచబడతా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా ఎంతో ఉత్తేజవంతమైన ముఖ స్వరూపాలు కలిగి ఉంటా ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం కూడా మన్నా తింటూ సురక్షితంగా క్షేమంగా ఉంటారు. మన్నా ఎలా పడింది? మళ్ళీని ఆదివారం పడదు, సబ్బాత్ రోజులు పడదండి. 6 రోజులు పడుతుంది, 7 రోజులు పడదు. ఆ 2 రోజులకు సంబంధించింది 6వ రోజున పడిపోతుంది. వీళ్ళు ఒకవేళ ఆ యొక్క 6వ రోజుని రేపుకి సంబంధించిందని తీసుకోకపోతే వాళ్ళు ఆ రోజు భయం మొత్తం వస్తువులు ఉండవలసిందే. 6వ రోజుని 7వ రోజుని పడదేగా, 6వ రోజుని 7వ రోజుని తీసేసుకోవాలి. హల్లెలూయా. అయితే ఎక్కువ విచిత్రం ఏంటంటే 1వ రోజుని, 2వ రోజుని, 3వ రోజుని కనుక ఏ రోజు మన్నా ఆ రోజే పడుతుంది. ఏ రోజు మన్నా ఆ రోజే పడుతుంది. వీళ్ళు ఆశ చాలగా రేపు కూడా దాచుకుందామని చెప్పి, రేపు ఒకవేళ మన్నా పడదేమో అని ఆశ ఎక్కువైపోయి రేపు కూడా దాచుకుందామని చెప్పి పట్టుకెళ్ళి ఇంకొక చోట దాచుకుని వాళ్ళు తినేసి రేపు దాచుకున్నారు అనుకోండి, అది రేపు దాచుకున్న మళ్ళీ చూసేసరికి పాడైపోయేది, ఉండేది కాదు. మొత్తం పాడైపోయి కొంపు వచ్చేసేది. వాళ్ళు తీసుకెళ్ళి పడేసేవారు. కొంతమంది ఆశపరులు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేసేవారు? దాచుకున్నారు. వాళ్ళు ఏమైందంటే కుళ్ళిపోయింది. కానీ 6వ రోజున మాత్రం 7వ రోజున పడదు కనుక 6వ రోజుది 7వ రోజు కూడా 6వ రోజునే తీసేసుకోవాలి. ఈ విధంగా రూల్స్ పెట్టాడు దేవుడు. దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. చక్కగా 40 సంవత్సరాలు దేవుడితో నడిచారు. ఎందుకంటే వాళ్ళు తిన్నారు వాక్యం. అయితే వాక్యం తిన్నారు కానీ వారి జీవితాలు అరుగుదల లేదు. ప్రాబ్లం అది. వాక్యం తిన్నారు కానీ వారి జీవితాలు అరుగుదల లేదు. అరుగుదల లేకపోవడం వల్ల యేసుక్రీస్తుని అబద్ధం చేస్తున్నారు. యేసుక్రీస్తు ఏ రూపంలో ఉన్నాడంటే మోషే రూపంలో ఉన్నాడు. మరోలా చెప్పాలంటే, మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నాడంటే అక్కడ మోషే రూపంలో ఉన్నాడు. హల్లెలూయా. రూపం మారుస్తున్నాడు. ప్రతి కాలంలో కూడా దేవుడు రూపాలు మారుస్తున్నాడు.
దాన్నే ఈ కాలమే ప్రవక్త అన్నాడు ఎన్మార్పి అన్నాడు. ఎన్మార్పి అంటే రూపము మార్చుకుంటా. దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి కాలంలో కూడా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపం మార్చుకుంటా ఉన్నాడు. ఒక కాలంలో మోషే రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో ఏలియా రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో అబ్రహాం రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో ఇర్మియా రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో యాకోబు రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో ఎస్ఏ రూపం వేసుకున్నాడట, ఓ కాలంలో ఏస్కే రూపం వేసుకున్నాడట. అంటే భూమి మీదకి ప్రవక్తలు వస్తున్నారంటే ఎవరు వస్తున్నారు? ఏమండి? ప్రభువుని యేసు క్రీస్తే నేరుగా ప్రవక్త రూపంలో వస్తా ఉన్నాడు. లాస్ట్ వీక్ లో మీ కోడ్ చదివినిపించాను నేను. అంటే నేరుగా ప్రవక్తే భూమి మీదకి వస్తున్నాడని అర్థం ఏంటంటే యేసు క్రీస్తు నీ దగ్గరకు వస్తున్నాడని. ఇది కేవలం ఎవరు గుర్తిస్తారంటే దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు. ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరైతే దేవుడు పట్టుకున్నాడో, ఎవరైతే ఈ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశాడో వారు మాత్రమే ఆ యొక్క విషయాన్ని గుర్తించగలుగుతారు. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ రోజు మనం ఖచ్చితంగా చూడండి, పాత నిబంధనలో రొట్టె ఉంది. రొట్టె, ఆ రొట్టె ఎవరు? ఆయన కూడా యేసుక్రీస్తే. ఇది నిజ స్వరూపం. హల్లెలూయా. పాత నిబంధనలో గంగాలం ఉంది. గంగాలం అంటే తెలుసు కదా మీకు? గంగాలం అంటే ఏంటంటే పాత నిబంధనలో గంగాలం ఉంది. గంగాలం ఎక్కడ పెడతారంటే యెరూషలేము దేవాలయం ముందు పెడతారు. యెరూషలేము దేవాలయం ముందు పెడతారు అనమాట. బయట ఉంటుంది గంగాలం. ఆ గంగాలం వాటర్ ఉంటుంది. గొర్రెపిల్లని తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఆ గంగాలంలో శుభ్రంగా కడిగేయాలి. ఆ గంగాలంలో శుభ్రంగా కడిగేసి అప్పుడు దాన్ని ఇత్తడి బలిపీఠం దగ్గర తీసుకెళ్ళాలి. ఇత్తడి బలిపీఠం దగ్గరికి, ఇత్తడి బలిపీఠం కూడా బయట ఉంటుంది, ఆవరణం బయట ఉంటుంది ఇత్తడి బలిపీఠం. ఇప్పుడు ఈ గంగాలం ఏదో కాదు, కొత్త నిబంధనలో వచ్చేటానికి ఇది ఎలా వచ్చిందంటే బాప్టిజం కాడికి వచ్చింది. హల్లెలూయా. ఏంటండి ఇది? గంగాలం అంటే అర్థం ఏంటి? గొర్రెను అందులో కడగాలి. అంటే క్రైస్తవులకు ఒక వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు అంటే ఎందుకు బాప్టిజం ఇస్తారంటే గొర్రెను బయట లోపలికి తీసుకొచ్చినట్టే గంగాలంలో కడిగి అప్పుడు ఇత్తడి బలిపీఠం దగ్గర తీసుకెళ్ళాలి. అందుకే ముందు బాప్టిజం తీసుకుంటారు. ప్రభువుని యేసుక్రీస్తు ఎట్లయితే బాప్టిజం తీసుకున్నారో తీసుకున్న వ్యక్తులు ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఇత్తడి బలిపీఠం ఏంటి? ఇత్తడి బలిపీఠం ఉన్నారు. గంగాలం పక్కనే ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఈ ఇత్తడి బలిపీఠం ఏమిటంటే ఇత్తడి అనగా తీర్పుకు సాదృశ్యం. దేనికండి? ఇత్తడి అంటే అర్థం ఏంటంటే తీర్పుకు సాదృశ్యం, దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యం అనమాట. ఇప్పుడు ఈ ఇత్తడి యొక్క బలిపీఠము ఒకటి ఉంటుంది అక్కడ. ఈ ఇత్తడి బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే ఈ కడగబడిన గొర్రెను ఇక్కడ ఏం చేస్తారంటే బలిస్తారు. ఇక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది. కడగబడిన బలిపీఠం దగ్గర కడగబడిన గొర్రె ఈ ఇత్తడి బలిపీఠం దగ్గర బలి ఇవ్వబడుతుంది. ఇత్తడి బలిపీఠం దగ్గర బలి ఇవ్వబడి ఇప్పుడు ఆ యొక్క రక్తాన్ని యాజకుడు ఏం చేస్తారంటే అక్కడ ఒక పల్లెం ఉంటది. ఆ పల్లెంలో ఆ యొక్క రక్తాన్ని అంతా పడతాడు. ఆ రక్తాన్ని అంతా కూడా పల్లెంలో పెట్టి యాజకుడు ఏం చేస్తాడంటే ఆ గొర్రె అక్కడే ఉంటది, పడి ఉంటది. ఆ రక్తాన్ని తీసుకుని యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించి ఆ ప్రోక్షించబడిన రక్తాన్ని కరుణాపీఠం దేవుడు ఎప్పుడైతే దాన్ని అభిషేకించాడో అభిషేకించబడిన రక్తాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చి ఆ యొక్క వ్యక్తిని ప్రోక్షిస్తాడు. హల్లెలూయా. అంటే ఈ ఇత్తడి బలిపీఠమే కల్వరి గిలి. కల్వరి. ఇక్కడ కల్వరిలో ఏం జరిగిందంటే ప్రభువుని యేసుక్రీస్తు బలైపోయాడు. ప్రభువుని యేసుక్రీస్తు అక్కడ బలైపోయాడు. అంటే ఈ యొక్క కొత్త నిబంధనలో ప్రతిదీ కూడా పాత నిబంధనలో జరిగిన ప్రతిదాన్ని డీకోడ్ చేసి ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఏమన్నా ఎంతమంది అర్థమైందన్నమాట? ఆమేన్. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో ప్రతిదీ కూడా కొత్త నిబంధనలో ప్రభువుని యేసుక్రీస్తుని డీకోడ్ చేస్తారు. అంటే ఆయనే ప్రతిబింబిస్తాడు. మీరు రొట్టె తీసుకున్నా యేసుక్రీస్తు కనబడతాడు, మీరు ఇత్తడి బలిపీఠం తీసుకున్నా యేసుక్రీస్తు కనబడతాడు, ఇక్కడ మీరు రొట్టె తీసుకున్నా యేసుక్రీస్తు కనబడతాడు, మన్నా తీసుకున్నా యేసుక్రీస్తు కనబడతాడు. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్. అందుకే చాలా మంది అడుగుతారు ప్రభువుని యేసుక్రీస్తు పాత నిబంధనలు ఎక్కడ ఉన్నాడు మాకు చూపించండి అని అడుగుతారు. యేసుక్రీస్తు పాత నిబంధనలు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడు? ఆయన పేరు ఎప్పుడు కూడా రాయబడలేదు కదా. చాలా మంది మేధావులు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రశ్న అడుగుతారు. యేసుక్రీస్తు పాత నిబంధనలు లేడు, కొత్త నిబంధనలు ఎక్కడో ప్రత్యక్షమయ్యాడు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే పాత నిబంధన అంతా ఒక ఛాయగా ఉంది. ఆ ఛాయా రూపంలో ఉన్నాడు, నీడ రూపంలో ఉన్నాడు యేసుక్రీస్తు. అక్కడ కనబడలేదు, అక్కడ అదృశ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే కొత్త నిబంధనలోకి వచ్చిందో ఇక్కడ దృశ్య రూపంలోకి వచ్చేసాడు. దేవుడు దృశ్య రూపంలో వచ్చేసాడు. అదృశ్యమైన దేవుడు దృశ్య రూపంలో వచ్చాడు. కనబడని దేవుడు కనబడేటట్లుగా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆ విధంగా పాత నిబంధన అంతా ఒక ఛాయలా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథం అంతయు కూడా ఆ నిజ స్వరూపం అన్నది పూర్తిగా ప్రత్యక్షపరిచి బయలుపరిచేది మన ప్రకటన గ్రంథం అయినది. హల్లెలూయా.
అది తేటగా ఉన్నదని మనకి మత్తయి సువార్తలోనే తెలియలేదు, లేకపోతే మార్కులోనే తెలియలేదు, లేకపోతే వ్యవహారంలోనే తెలియలేదు, అపోస్తల కార్యాల్లోనే తెలియలేదు, పౌలు రాసిన గ్రంథాల్లోనే తెలియలేదు. పౌలు కూడా విషయాలు చెప్తున్నాడు కానీ అది ఛాయే అన్నట్టుగా చెప్తా ఉన్నాడు కానీ మనకు అవన్నీ ఛాయగానే కనబడతా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రకటన గ్రంథంలోకి వచ్చేసాము, మనం మొదటి అధ్యాయము మొదటి వచనంలోకి వచ్చేసాము, ఇక్కడి నుంచి కూడా బైబిల్ మొత్తం మారిపోతా ఉంది. అంటే పూర్తి నిజ స్వరూపం అనేది పూర్తిగా ప్రత్యక్షపరచబడతా ఉంది అన్నమాట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అంటే మనకి పూర్తి నిజ స్వరూపము యేసుక్రీస్తు యొక్క నిజమైన స్వరూపాన్ని బయట పెట్టే గ్రంథం ఏదంటే ప్రకటన. అందుకే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే, దాన్ని ఏమంటారంటే రెవల్యూషన్ అంటారు. రెవల్యూషన్ అంటే తెలుగులో ఏమంటారు, దాని పూర్తి అర్థం ఏంటంటే ప్రత్యక్షపరచబడుట, బయలుపరచబడుట. అంటే దీన్ని ఇంకో గ్రంథం కూడా అంటారు, ప్రత్యక్షతా గ్రంథం అంటారు. ప్రత్యక్షతా గ్రంథం అంటే అర్థం ఏంటంటే దీన్ని ఏమంటారంటే ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షతా గ్రంథం అంటారు. ప్రత్యక్షత గ్రంథం అంటే ప్రత్యక్షత అనగా అర్థం ఏంటంటే ముసుగు తీయబడుట. ఏంటండి, ఇప్పుడు చాలా మంది విగ్రహాలు కడతారు కదండి. విగ్రహాలు కట్టినప్పుడు ఏం చేస్తారంటే చూడదరగా బరకం కట్టేస్తారు, లేకపోతే క్లాత్ కట్టేస్తారు, కనపడినవు. అది కట్టే వరకు కూడా తెలియదండి, ఏం కడుతున్నారో తెలియదు. వాళ్ళు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ రోజున ఏం చేస్తారంటే ఎవరినో పెద్ద అతను తీసుకొచ్చి ఆ ముసుగు ఏం చేస్తారంటే ఆ ముసుగు తీసి పలానా వ్యక్తి అని చూపించడానికి ప్రజా సమూహాన్ని అంతా, జన సమూహాన్ని అంతా కూడా సేకరిస్తారు. ఓపెనింగ్ రోజు తెలుస్తుంది అనమాట అది ఏంటి, ఎవరు కట్టారు. ఇప్పుడు వరకు ముసుగుతో కప్పబడిపోయింది అది. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది, ఇప్పుడు ఒక బాటిల్, ఇది ఇప్పుడు బాటిల్, మనకు తెలియదు ఈ బాటిల్ అని. ఇది కప్పేసి ఉంది, ఇప్పుడు వరకు ఇది కప్పేసి ఉంది, ఇలాగా ఇది కప్పేసి ఉంది, బాటిల్ అన్నది ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు నేను దీన్ని వచ్చి ఎప్పుడైతే ఈ క్లాత్ ముసుగు తీసానో ఇది అందరికీ తెలుస్తుంది బాటిల్ అని. హల్లెలూయా. అలాగే ఇప్పుడు వరకు ప్రభు యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో ముసుగేసుకున్నాడు. ఎవరు వింటున్నారండి? కొంచెం నన్ను ముందుకెళ్ళమాట. యేసుక్రీస్తు ఇప్పుడు వరకు కూడా ముసుగేసుకున్నాడు. ఎలాంటి ముసుగు అంటే చూడండి ఒకసారి, మీకు మాట చదివి వినిపిస్తాను. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, 2వ కొరింథీ 3వ అధ్యాయము 7 నుంచి. మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదైనను మహిమతో కూడినదైను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదైనను శిక్ష విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అంటే ఇక్కడ 2 పరిచర్య కోసం మోసే వివరిస్తున్నాడు చూడండి. అంటే మోసే ఇచ్చిన పరిచర్య ఏమో అది తగ్గిపోవచ్చున్న మహిమది. అలాంటి మహిమ కలిగి తగ్గిపోవచ్చున్న మహిమనే మోసే తీసుకొస్తున్నప్పుడు మోసే ముఖాన్ని వాళ్ళు తేరి చూడలేకపోయారు. చాలా మంది మోసే సీనాయి పర్వతం నుంచి వస్తా ఉంటే, మోసే దయచేసి నీ ముఖం మీద ముసుకేసుకో, మేము నీ ముఖాన్ని చూడలేకపోతా ఉన్నాం, దయచేసి నీ ముఖాన్ని ముసుకేసుకో అని చెప్తే మోసే వాళ్ళందరినీ చూసి ఆ ముఖాన్ని దాచుకుని ముసుకేసుకుని దాచుకోవాల్సి వచ్చింది ముఖం. ఎందుకంటే అలా అంత మహిమతో ఆ యొక్క ముఖం ప్రకాశించింది. ఎందుకంటే అది సీనాయి పర్వతం నేరుగా ప్రభువు యేసుక్రీస్తు ముఖాముఖి అనుభవం కలుగున్నాడు. ఆ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ యొక్క సన్నిధి ఏం చేసిందంటే అతన్ని ఆ యొక్క ప్రకాశించే ముఖంగా మారిపోయింది. ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు, తేజో మహిమ నిండిపోయింది. ఆ తగ్గిపోచున్న మహిమ కూర్చే అంతగా మోసే ప్రకాశిస్తే మరి ఇప్పుడు ఈ పరిచర్య ఇంకా అధికమైంది. ఇది మహా గొప్పది, ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇంకెంత గొప్పగా ఉంటది, ఇంకెంత మహిమ కలిగిగా ఉంటది. శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగింది అయితే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలగగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడిన ఈ విషయంలో మహిమ లేనిదాయి తగ్గిపోనదే మహిమ కలదైన ఉండి ఎడల నిలుచున్నది మరీ ఎక్కువైన మహిమ కలదై ఉంటుంది కదా.
తగ్గిపోవచ్చిన మహిమ యొక్క అంతము ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు ఏం వేసుకున్నాడండి? మోసే ముసుగు వేసుకున్నాడు, దాచుకున్నాడు ముఖాన్ని. అంటే తగ్గిపోవచ్చున్న ముఖాన్ని చూడలేక ముసుగేసుకుని ముఖం దాచుకోవాల్సి వచ్చింది. మేము అట్లు చేయక ఇట్లు నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాం. మరియు వారి మనసులు కఠినమైన కనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తెలియబడక ఆ ముసుగు నిలిచే ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. వింటున్నారా? ఇప్పుడు చాలా అద్భుతమైన మాట మీకు చెప్తున్నాను చూడండి. వారి హృదయము నేటి వరకు మోషే గ్రంథం వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నదట. వారి హృదయము ప్రభువు వైపుకి ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడును. ఏమే హల్లెలూయా. అంటే ఖచ్చితంగా మోసే వేసుకున్న ముసుగు వలన మోసే లోపల ఏమున్నదో ప్రజలు చూడలేకపోయారు. అందుకే ఈ రోజు ప్రవక్తలు మనుషులాగానే చూశారు, కానీ ఆ ముసుగు ఉండడాన్ని బట్టి, ఆ ముసుగు చదువుతున్నప్పుడు ఆ ముసుగు పనిచేస్తున్న విధానం బట్టి ఆ ప్రవక్తలను ఒక మనుషులుగానే వెనుక చూశారు కదా తప్ప దేవుడే వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అన్న సంగతి వారికి తెలియలేదు. అంటే మోసే వేసుకున్న ముసుగు మోసే ముఖం మీద ఉంది. ఆ ముసుగు ఇప్పుడు ఎక్కడుందంటే ప్రతి వ్యక్తి యొక్క హృదయం మీద ఉందంట. ఎక్కడుందండి? ఇప్పుడు ముసుగు మీ హృదయాల మీద ఉంది. నా తలపైన ఉంటే ఏదో మాత్రం మీద లాగేసుకుని చేతులతో తీసేసుకుందాం. ప్రతి మనిషి అలా లాగేసుకుంటే ఏదో రకంగా. కానీ ముసుగు ఎక్కడ ఉందండి? హృదయాల్లో ఉంది. ఇప్పుడు ఆ ముసుగు తీయబడితేనే కానీ వాక్యం తెరవబడదు. వాక్యం తెరవబడాలంటే ముసుగు తెరవబడాలి. ముసుగు తీయబడితేనే వాక్యం తెరవబడుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ముసుగు తీయబడడం అనగా ప్రత్యక్షత. అంటే వ్యక్తికి వాక్యంను గురించిన బయలుపాటు వస్తే, వాక్యంను గురించిన రెవల్యూషన్ వస్తే, వాక్యంను గురించిన ప్రత్యక్షత వ్యక్తికి వస్తే అప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయం మీద ఉన్న ముసుగు తొలగించబడుతుంది. హల్లెలూయా. అంటే మీకు వాక్యం అర్థం అవ్వాలంటే మీకు ఏం రావాలండి? ముసుగు తీయబడాలి. అంటే ప్రత్యక్షత మీకు రావాలి. దేవుని గురించిన ప్రత్యక్షత, వాక్యమును గురించిన ప్రత్యక్షత, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత మీ జీవితాల్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ముసుగు తెరవబడిన పిదప మీకు వాక్యం అర్థమవుతుంది. అందుకే చాలా మంది బైబిల్ చదువుతారు, కానీ ఈ రోజు ఇన్ని డినామినేషన్ రావడం గల కారణం ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటిగా చెప్పడం గల కారణం ఏంటంటే ఎవరికి అర్థమైన రీతిలో వాళ్ళు బోధించడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పింది కాకుండా సొంత మనస్సాక్షితో చదివి వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్పడాన్ని బట్టి ఇన్ని రకాల విభేదాలు వచ్చినాయండి, ఇన్ని రకాల తారతమ్యాలు వచ్చినాయండి, ఇన్ని రకాల భావ వ్యక్తీకరణలు వచ్చినాయండి, ఇన్ని రకాల డినామినేషన్స్ వచ్చినాయండి, ఇన్ని రకాల కార్యాలు మనుషుల యొక్క మనస్సాక్షులతో ఆలోచించడం బట్టి వచ్చినాయి. నేను నాలాగా ఆలోచిస్తాను, మీరు మీలాగా ఆలోచిస్తారు. అంతేనండి. మీ ఆలోచన నాకు తెలియదు, నా ఆలోచన మీకు తెలియదు. నేనేం ఆలోచిస్తున్నా నాకు తెలుసు. నేను ఆలోచించే రీతి ఎలా ఉంటుందంటే నాకు ఏదైతే ఇష్టమో, నాకు ఏదైతే అవసరమో దాని ప్రకారంగానే ఆలోచిస్తాను. అంతేనండి. అంతేనా? నా భావజాలం ఎలా ఉందో, నా భావాలు ఎలా ఉన్నాయో, నా వ్యక్తిగత ఆలోచనలు ఎలా ఉన్నాయో, అసలు నా స్వభావం ఏమై ఉందో, నా స్వభావాన్ని బట్టి నేను వాక్యాన్ని ఆలోచిస్తాను. అర్థమైందా మీకు? వాక్యాన్ని ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారంటే మీ స్వభావాన్ని బట్టి మీరు ఆలోచిస్తారు, నా స్వభావాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. నా స్వభావాన్ని బట్టి నేను ఏ విధంగా వాక్యాన్ని బట్టి ఉంటాలో ఆ వాక్యాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవడం ప్రయత్నం చేస్తాను. మీరు మీకు అనుకూలంగా వాక్యాన్ని మార్చుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ప్రతి వ్యక్తి వారి వారి స్వభావాలు బట్టి వాక్యాన్ని భావ వ్యక్తీకరణ చేస్తారు. అది కొంతమందికి అర్థమైన రీతిలో ఉంటుంది, కొంతమందికి అర్థం కాని రీతిలో ఉంటుంది. కొంతమంది అక్షరానుసారంగా తీసుకుంటారు, కొంతమంది ఆత్మానుసారంగా తీసుకుంటారు, కొంతమంది అటు ఇటు కూడా తీసుకుంటారు. రకరకాల స్వభావాలు ఉంటాయి. వారి వారి స్వభావాలు బట్టి వాక్యాన్ని విపులగిస్తారు, వారి యొక్క భావాలను వ్యక్తపరుస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నా భావాన్ని మీరు తీసుకోవాలని లేదు. నాకు ఇష్టమైన రీతిలో ఆలోచిస్తాను, నాకు ఇదే ఇష్టమని చెప్తాను, మీకు అది ఇష్టం ఉండదు. ఈ కాలమే ప్రభుత్వం అన్నాడు, ఈ మాట చెప్తున్నా ఏమన్నాడంటే నాకు చెర్రీ అంటే బాగా ఇష్టం అన్నాడు. చెర్రీ పండ్లు అంటే నాకు బాగా ఇష్టం. చెర్రీ అంటే తెలుసు కదా మీకు? చెర్రీ పండ్లు ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, చక్కగా నేరేడు పండ్లు ఉంటాయి, ఎర్రగా చక్కగా గులాబీ కలర్లో ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటాయి, తీగా ఉంటాయి, పచ్చి తింటే పులపలుగా ఉంటాయి. చెర్రీ దీనికి ప్రవర్తకు బాగా చెర్రీ అంటే ఇష్టం అంటే ఎక్కడికి వెళ్ళినా అయ్యే తినేవాడు. ఆ చెర్రీ పండు చాలా ఆవిడకి తెచ్చి అనేది అంటే ఐ హేట్ ఇట్ అండి, నాకు ఇది ఇష్టం లేదని అంటే
ఆవిడకి బెర్రీ పండు అంటే ఇష్టం, ఈయనకి చెర్రీ పండు అంటే ఇష్టం. ఇద్దరు భార్య భర్తలు, మళ్ళీ ఇద్దరు భార్య భర్తలే. నేను భర్తనే, నేను చెప్పినట్టు వినాలి, నాకు ఏది ఇష్టమో నువ్వు అదే తినాలి అన్నాడు అనుకోండి, ఆవిడ భావాన్ని చంపేసినట్టే కదా. అంతేనండి, ఆవిడ భావజాలాన్ని, ఆవిడ మనస్తత్వాన్ని చంపేసినట్టే కదా. అంటే నా భార్యకు అది ఇష్టం, అదే తింటారు, నేను దాన్ని అభ్యంతరం పెట్టను. ఎందుకంటే నేను ఆవిడ గౌరవిస్తున్నాను, నేను ఆవిడ ప్రేమిస్తున్నాను, నేను ఆవిడ భావజాలాన్ని గౌరవిస్తున్నాను, ఆవిడ వ్యక్తిత్వాన్ని నేను గౌరవిస్తున్నాను. అందుకోసమే ఆవిడకి అది ఇష్టం, అది తింటారు. నాకు ఇది ఇష్టం, నేను తింటాను. నాకు బెర్రీ నాకు ఇష్టపడదు, నేను చెర్రీ ఇష్టపడతాను. ఇద్దరు భార్య భర్తలే, కానీ వాళ్ళ ఇష్టాలు వేరు, వారి వ్యక్తిత్వం వేరు, వారి భావజాలం వేరు, వారి యొక్క స్వభావం వేరు. భార్య స్వభావాన్ని బట్టి, వారి ఇష్టాలు బట్టి ఆవిడ తింటుంది. చూడండి, చాలా మంది లెఫ్ట్ హ్యాండ్తో తింటారు, కొంతమంది కుడి చేతితో తింటారు, రైట్ హ్యాండ్తో తింటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత గొడవ పెట్టి దెబ్బలాట పెట్టి నువ్వు రైట్ హ్యాండ్తోనే తినాలి, దాంతో తినకూడదు, చాలా పరిశుద్ధం అని చెప్పు అనుకో, లాక్పెట్టి కూడా తింటారు. ఎందుకని? వాళ్ళకి అది దేవుడు సృష్టి విధానంలో ఆ యొక్క రైట్ హ్యాండ్కి ఇవ్వాల్సిన శక్తి లెఫ్ట్ హ్యాండ్ తిప్పేసాడు. ఇప్పుడు వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తారని, పని చేసినా, తిన్నా, బరువెత్తినా ప్రతిదీ కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తారు. కుడి చేతి అస్సలు చేయలేరు వాళ్ళు. కానీ నువ్వు వెళ్ళి వాళ్ళు ఎంత బలవంతంగా వాళ్ళని రైట్ హ్యాండ్తో చెయ్యాలని చెప్పినా వాడు చేయరు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వంలో నుంచి, అవయవాల భాగాల్లో నుంచి అది ఏర్పరచబడిన విధానం కాబట్టి వాళ్ళు ఆ విధంగానే వెళ్తారు. హల్లెలూయా. కొంచెం నా భావం మీరు అర్థం చేసుకోండి. అంటే మనుషులు బైబిల్ చదివేసి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసేసుకోవడం వల్లనే ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతాయి. ఇన్ని రకాల తారతమ్యాలు, ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల కులాలు, ఇన్ని రకాల భేదాభిప్రాయాలు, ఇన్ని రకాల సంఘశాఖలు రావడానికి గల కారణం ఏమిటంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క భావ వ్యక్తీకరణ అనేది అతను వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఈ కాలం మీద ప్రవక్త బోధించాడు, భావ వ్యక్తీకరణ అనే మెసేజ్ బోధించాడు. దాంట్లో చెప్పినట్టు చాలా అద్భుతంగా చెప్పినాడు విషయాలన్నీ కూడా. భావ వ్యక్తీకరణ వారి స్వభావాలు బట్టి వ్యక్తపరుస్తారు. అయితే ఇది ఎలా వచ్చిందంటే కాలాల వారీగా రాజకీయ పరంగా, మతపరంగా డిటెక్టర్లు అయ్యి ఎలాగైతే దేశాన్ని, సామ్రాజ్యాలను స్వాధీనపరుచుకొని వాళ్ళు ఏ విధంగా వారి జీవితాలను ఒక అనేక లక్షల మంది మీద ప్రభావితం అయ్యారో చూడండి. ఆటోమేటిక్ ఒక వ్యక్తి బాగా పలుకుబడి సంపాదించిన ఎదిగాడు అనుకోండి, అతని యొక్క ప్రభావం అనేక ప్రజల మీద పడిపోతుంది. హల్లెలూయా. సపోజ్ చిరంజీవి గారు ఉన్నారు, ఆయన సినిమా హీరో. ఆయన రాజకీయ పరంగా, మతపరంగా, సినిమా పరంగా అన్ని విధాలా కొంచెం ఒక స్టాండర్డ్లోకి వచ్చేసాడు ఆయన. ఇది ఇప్పుడు జనాలు ఏం చేస్తారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేక మంది మీద పడతారు, అనేక మంది తీసుకుంటారు. ఆయనలాగా కొడుకలుగా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, సాధించాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఆయన ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కొంతమంది ఉంటారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే ఇన్ఫ్లుయెన్స్ బట్టి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధమైన ప్రభావం బట్టి ప్రపంచంలో అనేక రకాల తారతమ్యాలు ఏర్పడ్డాయి, ఇన్ఫ్లుయెన్స్ బట్టి ముందుకెళ్ళిపోతా ఉన్నాయి. అయితే దేవుని యొక్క బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి కావాలంటే దేవుడు కావాలి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పడాలి మీ మీదండి? దేవుని యొక్క ప్రభావం పడాలి. దేవుని యొక్క ప్రభావం పడాలంటే ఆ దేవుడు కలుసుకోవాలి. ఆ దేవుడు కలుసుకుంటే ఆ ప్రభావం నీ మీద పడతారు. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ప్రజలను ఎలా సందేశిస్తున్నాడండి? చెప్పాలా? ఎలాగండి? ప్రవక్త ద్వారా సంధిస్తున్నాడు. అంటే నిజ ప్రవక్తను గుర్తిస్తేనే నీకు దేవుణ్ణి కలుసుకొని దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడతారు. హల్లెలూయా. అయితే ఈ ప్రవక్తలు ఎలా ఉన్నారు? ముసుకేసుకున్నారు. ఇప్పుడు మన హృదయాల మీద ముసుకుంది. ఈ ధర్మశాస్త్రంలో ఎప్పుడైతే ముసుగు వేయబడిందో ఆ పాపం అనే ముసుగు అంతరంగాన్ని కప్పేసింది. దేవుని యొక్క సింహాసనం ఏదంటే నీ అంతరంగం, నీ హృదయమే దేవుని యొక్క సింహాసనం. అయితే సింహాసనాన్ని కప్పేయడానికి మోషే ఎలాగైతే క్లాత్ వేసుకుని ముసుగేసుకున్నాడో లోపల అంతరంగంలో ఉన్న జీవకణం, అంతరంగంలో ఉన్న దేవుడు ముసుగేసుకుని ఉన్నాడు. ఇప్పుడు నీ అంతరంగంలో దేవుడు ఉండి ముసుగేసుకుని దాక్కున్నాడు. ఇప్పుడు దేవుడు బయటికి రావాలి, నీ హృదయంలో ఉన్న దైవత్వం బయటికి రావాలి, నీ జీవితంలో ఉన్న దైవత్వం బయటికి రావాలి. దేవుడు ఎక్కడున్నాడండి? కొంచెం నాకు గట్టిగా చెప్పాలి. ఎక్కడున్నాడండి?
దేవుడు ధర్మశాస్త్రంలో మందసం పెట్టాడు. ఇవన్నీ చెప్పాలని డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాను, దేవుడు ఎలా తీసుకొచ్చాడు. ఇవన్నీ మీ ఎత్తుని కానీ మీకు అర్థం కాదు, నాకు దేవుడు ఎలా తీసుకొస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. దేవుడు ధర్మశాస్త్రంలో మందసాన్ని పెట్టాడు. నిర్గమకాండం 25 అధ్యాయము. దేవుడు ఎలా ముసుగు తీస్తున్నాడు చూడండి. ఈ కాలంలో ముసుగు ఎలా తీశాడు చూడండి. నిర్గమకాండం 25 అధ్యాయము 10. వారు తుమ్మకరతో ఒక మందసం చెయ్యాలి. దాని పొడుగు 2.5 దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదగింపబడవలెను. లోపల వెలుపలను దానిని పొదిగింపబడవలెను. దాని మీద బంగారు జావను చుట్టవలెను. అంటే మందసం తుమ్మకర్ర తీసుకోవాలండి. మందసం ఏదంటే తుమ్మకర్ర. తుమ్మ చెట్టు తెలుసు కదా మీకు, తుమ్మకర్ర. హల్లెలూయా. ఇంగ్లీష్ లో దీన్ని షిట్టి ముడ్ అంటారు. షిట్టి ముడ్ అంటే మనకి కనిపించే తుమ్మ చెట్లు కాదు. ఈ తుమ్మకర్ర అనేది స్పెషల్ షిట్టి ముడ్ అన్నమాట. ఈ తుమ్మకర్ర తీసుకోవాలి. ఈ తుమ్మకర్ర అనేది చాలా బలహీనమైనదండి. తుమ్మకర్ర అనేది చాలా బలహీనమైనది. ఆ తుమ్మకర్ర ఎందుకు తీసుకున్నాడంటే, ఎందుకంత బలహీనమైన తీసుకున్నాడంటే, ఈ తుమ్మకర్రే నీ హృదయానికి సాదృశ్యం అండి. ఇది నిజ స్వరూపము కొత్త నిబంధనలో. ఇప్పుడు ఈ పాత నిబంధనలో తుమ్మకర్ర, కానీ కొత్త నిబంధనలో ఏంటంటే నీ హృదయం చాలా బలహీనమైనది. చాలా బలహీనురాలు నువ్వు, చాలా బలహీనురాలు. ఎందుకంటే పాపం చేయడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో దేంట్లోనైనా బలహీనంగానే ఆలోచిస్తాం. వాక్యానికి బదులుగా లోకంతో సరిపోల్చే విధంగానే, భౌతికంగానే మనం ఎక్కువ ఆలోచించి ప్రతి విషయంలో కూడా మనం ఎక్కువ బలహీనం అయిపోతాం. ఏమన్నా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఈ తుమ్మకర్ర ఏంటంటే మీకు హృదయం. ఈ తుమ్మకర్రను శుభ్రంగా చెక్కేసి 3.5 వెడల్పు, 2.5 పొడవు, ఇదంతా తీసుకుని శుభ్రంగా దాన్ని చెక్కిన తర్వాత దానికి ఏం చేయాలంటే, లోపల బయట ఏం చేయాలంటే బంగారు రేకు పొదగాలట. ఏం పొదగాలండి? బంగారు రేకు. అంటే బంగారు రేకు అంటే అర్థం ఏంటంటే, బంగారం అంటే దైవత్వానికి సాదృశ్యం అండి. బంగారం అంటే ఏంటండి? అంటే బంగారము దేవుడికి సాదృశ్యం. దేవుడిని బంగారం అంటాం. దైవత్వమే బంగారమై ఉంది. ఇప్పుడు బంగారం దైవత్వమై ఉన్నది కాబట్టి, ఇప్పుడు ఆ దైవత్వము లోపల బయట, హృదయం బయట దైవత్వం అనేది కనపడాలి. అంటే లోన పరిశుద్ధాత్మ పొందుకోవాలి, బయట పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అంటే లోన బంగారు రేకు ఉంది, బయట బంగారు రేకు ఉంది. అంటే నీ లోపల దేవుడు ఉండాలి, అంతరంగంలో శరీరంలోని దేవుడు ఉండాలి. హల్లెలూయా. మరి లోపల దేవుడు ఉండాలి, బయట దేవుడు ఉండాలంటే నువ్వు దేవుడిని ఎక్కడ పెట్టుకోవాలి? నువ్వు హృదయంలో. ఈ మందసంలో ఏం పెడతారు? మందసంలో ఏం పెట్టారు? మోషే మందసాల్లో ఏం పెట్టాడు? 10 యజ్ఞాలు తీసుకొచ్చి పెట్టాడు, వాక్యం పెట్టాడు. ఇప్పుడు వాక్యం నువ్వు పెట్టాలి, మందసంలో వాక్యం పెట్టాలి. అంటే హృదయంలో వాక్యం పెట్టాలి. హృదయంలో వాక్యం పెట్టాలంటే లోన బయట కూడా దైవత్వం ఉండాలి, బంగారు రేకులు పొదుగుండాలి. ఈ బంగారు రేకులు పొదుగుండాలంటే లోన బంగారం ఉండాలి. కాబట్టి నీ లోపల బంగారం ఉంది, దేవుడు బంగారం పెట్టే పంపండి. కానీ ఆ బంగారం ఏమై ఉందని ముసుగేసేసాం. హల్లెలూయా. నీ లోపల బంగారం ఉన్నది అని నీకు చెప్పాలంటే మరి నీకు ముసుగు తీయాలి కదా. అవునండి. పలానా చోట పలానా మంది తెచ్చుకోవాలని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, పలానా బంగారం ఇది పలానా చోట ఉందని చెప్పారనుకోండి, ఎవరైనా చెప్తేనే కదా తెలిసేదండి. అలాగే ఇప్పుడు దేవుడు భూమిపైకి వచ్చి నీ లోపల ఉన్న దైవత్వాన్ని బయటకు లాగడానికి, ముసుగు తీయడానికి దేవుని దగ్గర రావాలి. హల్లెలూయా. అంటే ఈ ప్రకటన గ్రంథం నీకు ఎప్పుడైతే తెరవబడుతుందో, విప్పబడుతుందో, ముసుగు తీయబడుతుందో, ఇప్పుడు నీకు అర్థమవుతుంది నీ లోపల ఒక దైవత్వం ఉన్నదని. దేవుని కుమారులు దేవుళ్ళు అయిపోతారు. దేవుని కుమారులు ఎవరండి? దేవుని కుమారులు దేవుళ్ళే. అందుకే వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వారి దైవములని ఇంటికి అన్నాడు. ఇప్పుడు దేవుని కుమారులు పులి పిల్లం పుడుతుందా? కప్ప పిల్లం పుడుతుందండి?
పులికి పులి పుడతాయా, ఏనుగులు పుడతాయా, లేక కుక్కలు నక్కలు పుడతాయా? పులికి పుల్లే కదా పుడతాయి, సింహాలకి సింహాలే పుడతాయి, ఏనుగులకి ఏనుగులే పుడతాయి, గొర్రెలే పుడతాయి, మేకలే పుడతాయి. మరి దేవుడికి మనుషులు పుడతారా? హల్లెలూయా. దేవుడికి కూడా దేవుళ్ళే పుడతారు. అంటే ఆ దైవత్వం కలిగే భూమి మీద దేవుని కుమారులు ప్రత్యక్షమయ్యారు. దేవుని కుమారులు భూమి మీదకి వచ్చారు. దేవుని కుమారులు భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆ దేవుని కుమారులకి ప్రకటన గ్రంథము తెరవబడి ఆ లోపల ఉన్న దైవత్వాన్ని ప్రత్యక్ష పరిచేదే ప్రకటన గ్రంథం. హల్లెలూయా. అంటే ఈ లెక్క ప్రకటన గ్రంథం వినే వ్యక్తులు మాత్రం సామాన్యులు కాదు అని మనకు అర్థమైపోతుంది. కింద ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడంటే 2వ అధ్యాయంలో 2వ వచనంలో 1వ అధ్యాయం 2వ వచనంలో అతడు దేవుని వాక్యం గురించి యేసుక్రీస్తు సాక్ష్యం గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు అంట. అంటే ధన్యత అనేది వివరిస్తే చాలా దూరం వెళ్తుంది, నాకు 2-3 రోజులు పట్టేది. అందుచేత నేను వచ్చేవారు వెళ్తాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు ఈ ధన్యత పొందుకునే వ్యక్తులు ఎవరంటే ప్రకటన గ్రంథం చదివి ఇది గ్రహించిన వాళ్ళు, దాన్ని గైకొండం అంటే దాన్ని పాటించడం. అంటే ప్రకటన గ్రంథం ఎప్పుడైతే మన జీవితాల్లోకి వచ్చి దాన్ని ప్రత్యక్షపరచబడి అది తెరవబడి ఆ వాక్యాన్ని గ్రహించి ఎప్పుడైతే మనం దాన్ని గైకొండకు సిద్ధపడ్డామో మీరు ఖచ్చితంగా ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచం అంతా ఈస్టర్ ఉషోదయం చేసుకుంటా ఉంది కదండి. ప్రపంచం అంతా ఏం చేసుకున్నారు? సంఘ శాఖలో డినామినేషన్ సంఘాలు ఏం చేసుకున్నాయంటే ఈస్టర్ చేసుకుంటున్నారు. ఈరోజు ఈస్టర్ అన్నట్టుగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆస్ట్రాలజీ ప్రకారం మీరు ఆస్ట్రాలజీ చూస్తే, జ్యోతిష్య శాస్త్రం చూస్తే ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం జరిగే రోజునే ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రోజు ఈస్టర్ పండుగ నామకార్థ సంఘ శాఖలకు వచ్చింది. కానీ నిజంగా ఈస్టర్ అనేది యాక్చువల్ గా ఈ రోజు కాదు, ఈ రోజు చేసుకోవాల్సిన పండగ కాదు. కానీ క్రైస్తవులు ఏం చేస్తారంటే పెద్ద పండగ అని దాన్ని పెద్ద పండగగా చేసుకుంటున్నారు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, ఏఐ అన్నమాట. ఏఐ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే రోబో మాట్లాడుతుంది అన్నమాట. రోబో అంటే మనతో డైరెక్ట్ గా రోబో మాట్లాడుతుంది. నేను డైరెక్ట్ గా రోబోని డీల్ చేశాను. మాట్లాడడానికి నేను చాటింగ్ చేయడం మొదలుపెట్టాను. అసలు ఈ యొక్క ఈస్టర్ ఎలా వచ్చింది, దీని చరిత్ర ఏంటి అని మొత్తం దాన్ని మొత్తం రోబో అన్నమాట. రోబో మాట్లాడుతుంది మనతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. మెసేజ్ లో రాకముందు రోబో సినిమా చూసాను. సినిమాకి బాగా వెళ్ళిపోయి ఉన్నాడు. అప్పుడు రోబో సినిమా అంటే రజనీకాంత్ అనుకుంటా ఆ యొక్క సినిమా హీరో. అయితే అతను మొత్తం వాళ్ళకి ఒక ఆర్డినరీగా తీశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే నాకు అంతా తెలియదు. నాకు ఈ మెసేజ్లోకి వచ్చిన తర్వాత తెలిసింది ఆ టెక్నాలజీ అంటాను. అయితే వీళ్ళు అదంతా చూస్తే వాడు బుక్లన్నీ ఎలా తీసి మొత్తం ఇలాగంటాడు స్కాన్ అయిపోతుంది, ఈ బుక్ ఇలాగంటాడు ఇలాగంటాడు మొత్తం స్కాన్ అయిపోతుంది. అలాగే మొత్తం ప్రపంచంలో ఏ గ్రంథం కానీ, ఏ పురాణాలు కానీ, ఏ శాస్త్రాలు కానీ, బైబిల్ కానీ ఏదైనా మొత్తం అంతా కూడా పూర్తిగా లోడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. రోబో ఒక మనిషికి ఎంత జ్ఞానవంతుడైనా కొద్దిగా ఒక మైండ్ పవర్ బట్టి చిప్ అని ఉంటుంది. కానీ రోబో అంటే మొత్తం ప్రపంచ ఆచారాల కాడి నుంచి మొత్తం అదంతా కూడా మోసపోటోమియా లేకపోతే నాగరికతలు అన్నింటిని కూడా అందులో ఫీడ్ అయిపోయి ఉంటాయి. బైబిల్ ఫీడ్ అయిపోయి ఉంటుంది, ఖురాన్ ఫీడ్ అయిపోయి ఉంటుంది, బౌద్ధ మతాలకు సంబంధించినంత ఫీడ్ అయిపోయి ఉంటుంది, సిక్ మతాలకు ఫీడ్ అయిపోయి ఉంటుంది, హిందూ మతాలకు సంబంధించినంత ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఏది మనం అడిగితే జవాబు లేదు అన్నది అందులో ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబో అంటే అన్నమాట. ఆ విధంగా దాన్ని క్రియేట్ చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. నేను దాన్ని అడిగాను. అంటే అడిగితే అసలు ఈ యొక్క 40 days లింట్ ఏంటి, ఈ ఈస్టర్ ఏంటి, ఎలా వచ్చింది, అసలు దీని యొక్క ముఖ్యమైన చరిత్ర ఏంటి, దీనికోసం ఇది ముందు ఏర్పడింది, అసలు దీనికి క్రిస్టియన్స్ కి ఏమైనా సంబంధం ఉందా అని మొత్తం నేను ప్రశ్నలు ఇంచుమించు ఒక 50 ప్రశ్నలు వేసి ఉంటాను. ఆ యొక్క రోబో 50 ప్రశ్నలు అయితే నాకు నా ట్యాబ్ నిండిపోయి ఉంటుంది. అంత సమాచారం పంపించింది. మా మిస్సెస్ పక్కన ఉంది, అంతా కూడా నేను అడుగుతూ ఉన్నప్పుడు అవన్నీ కూడా చూస్తే అంతా చెప్పిన తర్వాత ఆ రోబోని అడుగుతుంది, మరి ఇంత చెప్పో కదా, ఇంత చరిత్ర చెప్పో కదా, అంటే క్రిస్టియన్స్ కి ఈస్టర్కి అసలు సంబంధం లేదా అని అడిగాను నేను. అస్సలు సంబంధం లేదండి. క్రిస్టియన్స్ కి బైబిల్కి ఈస్టర్కి అసలు సంబంధమే లేదండి. అంటే ఈ పండగ ఎవరిదంటే అష్టార్థి దేవత అని ఒక దేవత, రోమీల దేవత, బబులోనియన్ దేవత, ఆ దేవతకు సంబంధించిన సాఫ్ట్వేర్ అంతయు కూడా క్రైస్తవంలోకి ప్రవేశపెట్టింది ఎవరంటే
325 శతాబ్దంలో కాన్స్టంటైన్ అనే ఒక రాజు దాన్ని ప్రవేశపెట్టాడని చెప్పి ఆ రోగో చెప్తుంది. నేను మెసేజ్ చదివిన తర్వాత మొత్తం ఆ విషయాలన్నీ కూడా ఆల్రెడీ తర్వాత ఫోన్ చేసాడు, అవన్నీ కూడా అవన్నీ చెప్పేశాడు. చరిత్ర నిజంగా వాస్తవమైన అని అసలు ఇది నిజం చెప్తాదో అబద్ధం చెప్తుందో అసలు చెక్ చేద్దామని చెప్పి రోగం అడిగాను. అడిగితే అసలు ప్రవక్త ఏం చెప్పాడు అదే చెప్తుంది. హల్లెలూయా. ఈయన ఆల్రెడీ ఏదైతే బోధించాడో అదే విషయాలన్నీ కూడా మొత్తం పేటదలం చేసేసింది. రోజు చెప్తాను, అవన్నీ కూడా వివరంగా చెప్తాను. మీకు చెప్తే చాలా టైం పట్టాను. ఇంకో ట్యాబ్లెట్ పొంది నాకు చాలా మెసేజ్లు, చాలా మొత్తం ఆ నాగరికతలన్నిటి కోసం ఎక్కడెక్కడ ఏది ఉందో, ఎవరిది ఎగ్రహం ఉందో, దాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నారో చూడండి. ఈ రోజు ఈస్టర్ రోజుని పోపు స్కార్పియో అనే కారు మీద ప్రజలందరి దగ్గర తిరుగుతాడు, అందరికి అభివాదం చేస్తాడు. ఈస్టర్ రోజుని తిరుగుతాడు స్కార్పియో కారు మీద. స్కార్పియో అంటే తెలుసు కదా మీకు, తేలు అంటే కారు ఎలా ఉంటుందంటే తేలులో ఉంటుంది అన్నమాట. తేలు అనే ఒక కారు మీద ఆ ప్రజలందరికీ రోమ్లో ఒక అభివాదం చేస్తూ ఉంటాడు, చేస్తున్నాడు. అది అలా ఆచారం. గుడ్లు పంచుతారు ఈస్టర్కి, గుడ్లు కుందేలు పంచుకుంటారు, గుడ్లు పంచుకుంటారు ఈస్టర్కి. ఇవన్నీ కుందేలు గుడ్డు పెట్టుకో, కుందేలు ఎక్కడ గుడ్డు పెడుతుందండి, కానీ కుందేలు గుడ్డు పెడుతుంది అని ఒక సిద్ధాంతం నుంచి వచ్చింది ఇది. అంటే అష్టారితే దేవత కుందేలు అయి ఉంది, ఆ కుందేలులోంచి గుడ్డు వచ్చింది. ఆ గుడ్డు భూమి మీద పడితే ఆయన తమ్మూసుగా మారాడు. ఇది ఒక పురాణం. ఆ తమ్మూసుగా మారి ఆయనే యేసుక్రీస్తు రూపంలో ఒక తమ్మూసు. వాడిని చచ్చిపోతే కాపాడుకోవడం కోసం ఈమె 40 రోజులు ప్రయాణం చేసి భూమి కిందకి వెళ్ళిందండి. 40 రోజులు ప్రయాణం చేసి భూమి కిందకి వెళ్తే ఆ 40 రోజుల ప్రయాణమే ఆ తమ్మూసును కాపాడుకోవడానికి అష్టారితే దేవత వచ్చిన 40 రోజుల ప్రయాణమే ఈ 40 రోజుల శ్రమకాలం. ఎంత బాగుందో చూడండి. నాకు మర్చిపోయింది ఆ విషయాలు విన్న తర్వాత. ఆ తమ్మూసును కాపాడుకోవడానికి ఆ అష్టారితే దేవత ప్రయాణం చేసిన 40 రోజుల కాలం, శ్రమల కాలం, అదంతా చాలా శ్రమతో కూడిందట ఆ ప్రయాణం అంతా. అందుకే శ్రమల కాలం కింద పెట్టారు. యేసుక్రీస్తు ఉపవాస దినాలు అట్టికి శ్రమల కాలం పెట్టేశారు. ఆ శ్రమల కాలం పెట్టి ఆ శ్రమలు పెట్టారు. యేసుక్రీస్తు ఏమో 40 రోజులు బాప్తిజం పొందిన తర్వాత ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. శ్రమల కాలం చెయ్యలేదు అసలు యేసుక్రీస్తు. అసలు సిలువుకి వెళ్ళే ముందు అసలు శ్రమలు చేయలేదు ఆయన. సిలువుకి వెళ్ళే ముందు ఈ శ్రమలు చేశాడండి ఎక్కడైనా. ఆయన గెచ్చమని తోటలో పట్టుకున్నాడు, హీరో దగ్గర తీసుకెళ్లారు, అక్కడ ఒక రోజు ఉన్నాడు. నెక్స్ట్ పిల్లల దగ్గర తీసుకెళ్లారు, అక్కడ ఒక రోజు ఉన్నాడు. మరలా హీరో దగ్గర తీసుకొచ్చారు, మరలా అక్కడ ఒక రోజు ఉన్నాడు. 4వ రోజు సిలువు పిల్లల దగ్గర తీసుకెళ్లారు, ఆయన సిలువుకి అప్పించారు. అంటే 4 రోజులు పరీక్షించబడి ఆయన గెచ్చమని తోట దొరికిన తర్వాత 4 రోజులకి సిలువులోకి వెళ్ళాడు. అంటే 4 రోజుల్లో సిలువులోకి వెళ్ళాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం 4 రోజులు పరీక్షించబడాలి గొర్రెపిల్ల బలికెళ్లే ముందు. ఈ బలికెళ్లే ముందు 4 రోజులు పరీక్షించబడాలి కాబట్టి ఈయన పరీక్షించబడి 4 రోజులు, 2 రోజులు పిల్లల దగ్గర, 2 రోజులు హీరో దగ్గర ఉండి పరీక్షించబడి సిలువులోకి వెళ్ళాడు. ఈ ధర్మశాస్త్ర ప్రకారం ఆయన సరిపోయింది. 40 రోజులు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? ఈ 40 రోజులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? 40 రోజులు ఈయన అసలు శ్రమకాలంలో చేయలే. ఈయన చేసింది ఎప్పుడు? ఉపవాస ప్రార్థన చేశాడు. బాప్తిజం పొందిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళి 4 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. అప్పటికి సిలువ వేయడానికి 3.5 సంవత్సరాలు గ్యాప్ ఉంది మధ్యలో. 3.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువ పడ్డాడు. వీళ్ళు మనల్ని ఏం చేస్తారంటే ఆ తమ్మూజు యొక్క 40 రోజుల ప్రయాణం శ్రమల కాలం కింద తీసుకొచ్చి క్రిస్టియన్లు పెట్టి సిలువుకి వెళ్ళి 40 రోజులు చేసి శుక్రవారం గుడ్ ఫ్రైడే చేసి ఈ రోజు నిన్న చంపేసేది చాలా ఎక్కేసారు. నాకు ఆశ్చర్యం అయిపోయిందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఆ నిజం రోబోకి, జీవం లేని రోబోకి తెలిసినంత నిజం జీవించుచున్న క్రైస్తవులకి, నిజమైన గ్రంథాన్ని చదువుతున్న క్రైస్తవులు తెలియలేదు రోజు. ఎంత విచిత్రం అంటే బైబిల్ పట్టుకుని మా బైబిలో, మా చర్చిలో, మా ఏస్లో, మా పండుగ అని పరిగెడుతున్నారు. కానీ అసలు దీని యొక్క వాస్తవం జీవం లేని బొమ్మ తెలిసింది. జీవం లేని బొమ్మ తెలిసింది కానీ ఈరోజు మనుషులు తెలియట్లేదు. చెప్తే విమర్శించినట్టు కానీ, సంఘశాఖ విమర్శించినట్టు కానీ, ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నట్టు కానీ, ద్వేషించినట్టుగా కనపడుతుంది కానీ వాస్తవం మాత్రం గ్రహించదు. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ చేదు ఎప్పుడు మంచి చేస్తుంది కదండి. వేపక రసం తగ్గి చాలా చేదుకుంటుంది, వాళ్ళు 2 ఇలా ఇల్లించేస్తారు కాదు, కానీ అది కొడుకులోకి చాలా అద్భుతంగా మేలు చేస్తుంది. కానీ తీపు తిన్న చేపు కూడా బాగానే ఉంటుంది, లోపలికి వెళ్ళి నులుపురులు పెరిగిపోతాయి. నులుపురులు పెరిగినా పొట్ట పెరిగిపోతాయి. పొట్ట పెద్దగా అవుతుందంటే అర్థం ఏంటంటే తీపి ఎక్కువ తినేసి లోపల నులుపురులు ఎక్కువ పెరిగిపోతున్నాయని అర్థం. ఆ నులుపురులు ఎక్కువ పెరిగినాయో జీర్ణశక్తి మీద పడిపోతుంది అది ఎఫెక్ట్. ఆ జీర్ణశక్తి ఎప్పుడు ఆగిపోయిందో గ్యాస్ ట్రబుల్ ప్రారంభమైపోతుంది. అంటే తీపి ఎంత పని చేస్తుందో చూడండి. ఈ యాపకు రసం లోపలికి వెళ్తే ఎంత మంచి చేస్తుంది, మొత్తం ఖాళీ చేశారు. ఎంత మేలు చేస్తుందంటే, అందుకే ఎప్పుడు కూడా చేదు ఎప్పుడు కూడా కడుపు మేలు చేస్తుందంట, తీపి ఎప్పుడు కూడా కడుపు చేదు పాడు చేస్తాడు.
అందుకే జనాలకు నిజం చెప్తే చేదుగా ఉండదు, దాన్ని వినడానికి ప్రయత్నం చేయరు. కానీ చేదు వింటే అద్భుతంగా ఆత్మ దీవించబడుతుంది. హల్లెలూయా. అందుచేత మనం కొన్ని విషయాలు మనం గ్రహిద్దాం. విషయాలు మీరు గ్రహించండి. ఈ ప్రపంచం చేస్తున్న ఈస్టర్ పండుగ ఒక నకిలీ. అస్సలైన ఈస్టర్ పండుగ ఏమిటంటే ఈ రోజు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీకు రావడమే నిజమైన ఈస్టర్ పండుగ. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే పొందుకున్నావో, నీ జీవితంలో ప్రత్యక్షత ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నిజమైన ఈస్టర్ పండుగ. నీ హృదయంలో తెరవబడిన తెర చిరిగిపోయి అంతరంగంలో ఉన్న దేవుడు, అంతరంగంలో ఉన్న దైవత్వం బయటపడుతుంది. అది నిజమైన ఈస్టర్. హల్లెలూయా. ఈస్టర్ అంటే అర్థం ఏంటంటే సమాధిని బద్దలు కొట్టి దేవుడు బయటికి రావడం. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో జరిగిన బద్దలు కొట్టబడిన సమాధి కోసం ఈ సంఘ శాఖలు ప్రలాపించి ఈ రోజు పండుగ తీసుకున్నాయి. నేను ఇలా వెళ్తే అక్కడ మొత్తం సమాధిని నిలిపేశారు. రాత్రి ఒక పండగలా ఉంది. అక్కడ రొంగులు వేసేసారు, చుట్టూగా ముగ్గులు వేసేసారు, పువ్వులు వేసేసారు, ఎల్లేసి వాళ్ళు ఎల్లేసేస్తారు, పెయింట్ వేసి వాళ్ళు పెట్టేసేస్తున్నారు, శుభ్రంగా బాగు చేసేసారు. నాకు అనిపించింది ఈ యొక్క సమాధులు క్లీన్ చేయడం ఒక రోజు నేను పెట్టుకుని సమాధులు క్లీన్ చేసే రోజు మొత్తం మీద ఒక దొడ్డు బాగు చేసేయాలి అనుకున్నాను. శుభ్రత అంటే జీతాలు ఇవ్వాలి, పంచాయతీ వాళ్ళ జీతాలు బాగు చేయించాలి, ఆ చుట్టూ చక్కగా పర్యావరణ శుభ్రత తీసుకురావాలి. కానీ క్రైస్తవులు ఒక రోజు ఎట్టుకుని మొత్తం సమాధుల దొడ్డి అంతా బాగు చేసేస్తున్నారు. హల్లెలూయా. కానీ గొప్ప విషయం ఏంటంటే సమాధుల్లో బాగు చేస్తున్నారు కానీ సమాధుల్లో ప్లీజ్ అన్న సంగతి గుర్తించట్లేదు. యేసుక్రీస్తుని ఎతకడానికి వెళ్ళింది మగ్దలేనే మరియ, సమాధులు ఎతకడానికి వెళ్ళింది. ఎతకడానికి వెళ్తే దూతలకు చెప్పినాయి ఆయన ఇక్కడ లేడు, లేచి వెళ్ళిపోయాడు. ఎప్పుడో గలిలీలోకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, లేచి వెళ్ళిపోయాడు. శిష్యుని దర్శించడానికి వెళ్ళాడు. నువ్వు అర్జెంట్గా పరిగెత్తుకుని వెళ్ళి శిష్యులు చెప్పు ఆయన లేచాడని. హల్లెలూయా. ఈ మరియమ్మేమో తట్టపుట్ట చదువుకుని శుభ్రంగా ఆ సమాధిలోనే ఉన్నాడని నెత్తుకుంటూ వెళ్తుంది. ఈరోజు సంఘ సేవలు అలా నెత్తుకుంటున్నాయి, సమాధుల చుట్టూ నెత్తుకుంటున్నాయి. కానీ సమాధుల్లో లేడైనా, లేచిపోయాడు. ఎప్పుడో గలిలే వెళ్ళిపోయాడు. అక్కడ ఖాళీ ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు. వధువు దగ్గరికి వెళ్ళిపోయాడు, వధువుని దర్శించడానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు నా మాటలు పట్టుకోండి. ఇప్పుడు నిజమైన ఈస్టర్ పండుగ ఏమిటంటే నీ హృదయంలో ప్రత్యక్షత రావడం. దానికోసమే ఆది కాండం నుంచి ప్రకటన కాండంతో కూడా దేవుడు దీనంతటిని కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కటి కొన్ని లేఖనాలు చూద్దాం. లేఖనం చూసిన తర్వాత నేను పూర్తిగా లోపలికి వెళ్ళి పోలి కొన్ని విషయాలు అర్థమవుతాయి మీకు. జాగ్రత్తగా మీరు పట్టుకోండి. వచ్చే వారి నుంచి అందరూ కూడా సంఘకాల బుక్ తెచ్చుకోండి, మీకు ఇచ్చాం కాబట్టి చదువుతూ ఉండగా కొన్ని విషయాలు మీరు గమనిస్తూ ఉంటారు, గ్రహిస్తూ ఉంటారు. చూడండి, ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథం నుంచి ఒక్కొక్కటి చదవండి, ఎందుకంటే అయిపోయింది.